14-18 మధ్య రాష్ట్రంలోకి వచ్చిన పెట్టుబడులు 32,803 కోట్లు. 2019 నుంచి 23 జూన్ వరకు వచ్చిన పెట్టుబడులు 1,100,103 కోట్లు. రెండేళ్లు కరోనా ఉన్న భారీ పెట్టుబడులను ఆకర్షించి జగన్ సర్కార్ 2022లో 45,217 కోట్ల పెట్టుబడులు తేవడం ద్వారా దేశంలోనే అగ్రస్థానం అంటూ ఓవరాల్గా భారీగా వచ్చి నిన్న ఈనాడు అసలు ఏం పెట్టుబడులు రావట్లేదని రాస్తే ఇవాళ వీళ్ళు అంతా బాగుందని రాసుకొచ్చారు. ఇకపోతే అందరికీ సీట్లు ఇవ్వలేం. టీడీపీ జనసేన ఉమ్మడి బహిరంగ సభలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నా మద్దతుదారులు అయితే నన్ను ప్రశ్నించకండి. పవన్ కళ్యాణ్ 24 స్థానాలు తీసుకుంటే ఇంతేనా అంటున్నారు. టీడీపీల బూత్ లెవెల్లో మనకు బలం ఉందా అంటూ ఆయన వేసినటువంటి ప్రశ్నల్ని వీళ్ళు హైలైట్ చేశారు. లేకపోతే వీళ్ళు ఏది సిద్ధం సభలకి జనాలు లేరని చెప్పి వాళ్ళు రాస్తారు, అలాగే జగన్ సభలకి జనం పారిపోయారని రాస్తుంటారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు కూడా అదే బాటలో ప్రయాణిస్తున్నారు. టీజే ఫ్లాప్ షో అన్నటువంటి వార్తని దానికోసం ఓ పెద్ద ఫోటోలు పెట్టేసేసి జనాలు వెనకాల ఖాళీగా కూర్చున్నటువంటి చోట పెట్టుకొచ్చేసేసి జనాలు ఎవరూ లేరన్నటువంటి కోణంలో రాసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తుంది. అందులో ప్రధానమైనటువంటి అంశం ఇది. తుస్సుమన్న జనసేన ఫ్లాప్ షో అంటూ రాసుకొచ్చారు. జనసేన తొలి బహిరంగ సభ 6 లక్షల మంది వస్తారని ఓదరగొట్టినటువంటి నేతలు కింద మీద పడి 40-50 వేల మందికే